నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను సృజన. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 84% మంది పేదలు సన్నబియ్యం లబ్ధి పొందారన్న మంత్రి ఉత్తమ్. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, లేదంటే జూన్ 9న మహాధర్నా చేస్తామన్న టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్. నెల్లూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు ₹2కే 20 లీటర్ల త్రాగునీరు. ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. ప్రత్యేక డిఎస్సితో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యంతో జీవో నెంబర్ 3 రద్దయిందన్న మాజీ మంత్రి కిడారి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, హుజూర్ నగర నియోజకవర్గ వ్యాప్తంగా 231 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలకు కొత్త బిల్డింగ్ల కోసం నిధులు మంజూరు చేశానని తెలిపారు. రాష్ట్రంలో 84% మంది పేద ప్రజలు సన్నబియ్యం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపిన మంత్రి, భారతదేశంలోని రేషన్ షాప్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరే మా కుటుంబ సభ్యులని చెప్పి కూడా మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. మరొక వ్యాపారం, మరొక వ్యవసాయం, మరొక ఇతర ఏ కార్యక్రమాలు లేకుండా 24 గంటలు 365 రోజులు ప్రజా జీవితానికి అంకితమై ముందుకు పోతున్న విషయం కూడా మీకు మనం చేస్తున్నాం. నిస్వార్థంగా, నిజాయితీగా, నిరంతరంగా, పారదర్శకంగా మరి ఈ కాన్స్టిట్యూన్సీ విషయంలో ఏ విధంగా మనం మీ అందరికీ తెలుసు. మీ అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఎక్కువ ఖర్చు అవుతుందని ఇక్కడ ప్రభుత్వ 100 పడకల హాస్పిటల్ కట్టించింది నేనే అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ హుజూర్ నగర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గతంలోనే ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు హుజూర్ నగర్లో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించినాం. ఆ రోజు 1,80,00,000తో బిల్డింగ్ కట్టించినాం. మళ్ళీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం చదువుకున్న పిల్లలకి మెరుగైన విద్యా అవకాశాలు, విద్య అందాలని, మౌలిక సదుపాయాలు ఉండాలని ఈ మధ్యకాలం 4.5 కోట్ల రూపాయలతో కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ మంజూరు చేసింది. అదేవిధంగా మన పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న వాళ్ళకి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి హుజూర్ నగర్లో 7.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ మంజూరు చేసి పనులు మొదలుపెట్టినాం. శంకుస్థాపన కార్యక్రమం మరి కాలేజ్ రీఓపెన్ కాగానే పెడదామని అనుకున్నాం. అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొన్ని బాధ్యతలో రాత్రే ఉదయం అంటే మీరు కరెక్ట్గా సమయం వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, సరే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. సుమారు ₹2,30,00,000 పంపిణీ చేయడం జరుగుతుంది 231 లబ్ధిదారులకి. మరి ఆ సందర్భంగా నాకు నిన్న ఉదయం నేను వరంగల్లో ఉంటే చెప్పింది. అయితే నేను వరంగల్ నుంచి హైదరాబాద్ హెలికాప్టర్లు పోయి ఉదయం హెలికాప్టర్లో వేరే చోట పోయి ఉందా 3.5 గంటలు రోడ్డు ప్రయాణం చేసి వరంగల్ నుంచి ప్రత్యేకంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసం నేను వచ్చిన. మిత్రులారా, మనందరం కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిద్దామని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా. నా వంతు కృషి నేను చేస్తున్నా, మీ వంతు కృషి మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అన్ని విషయాల్లో
రోడ్ల విషయంలో కానీ, ప్రభుత్వ విద్యా సంస్థల విషయంలో కానీ, త్రాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మరి రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మనం నిరంతరం ప్రయత్నం చేద్దామని చెప్పి నీకు మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే జూన్ 9వ తేదీన పెద్ద ఎత్తున మహాధర్నాను చేపడతామని టీఎన్జీఓస్ జాతీయ చైర్మన్ మారం జగదీశ్వర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 33 జిల్లాల టీఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 5DAలను బకాయి బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు. పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51% ఫిట్మెంట్లను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు విఫలమైతే మహాధర్నాను చేపడతామని ప్రభుత్వాన్ని మారం జగదీశ్వర్ హెచ్చరించారు. అమలు చేసే బాధ్యత మా ఉద్యోగులపైన ఉంటుంది. మరి ఇలా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు 6,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీసేసామని చెప్తారు. వాళ్ళు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీ దగ్గర పనిచేసి ఇలా వాళ్ళు ఎక్కడికి పోతారు, ఏం చేస్తారు? కొన్ని డిపార్ట్మెంట్లో కనీసం అవుట్ సోర్సింగ్ వాళ్ళు లేకపోతే ఆ డిపార్ట్మెంట్ నడిచే పరిస్థితి లేదు. మేము కూడా ప్రభుత్వానికి కోరినాం, జేఎస్ తరఫున మీరు అవుట్ సోర్సింగ్ ఒక కార్పొరేషన్ పెట్టేసి వాళ్ళ జీతభత్యాలు అలా తీసుకునేటట్టు చూడవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళ జేఏసీ బిల్ మేరకు జూన్ 9లో మహాధర్నా పెట్టేసి ఈ ప్రభుత్వానికి ప్రత్యేక పోరాటంలో పాల్గొనవలసిన బాధ్యత మీ అందరూ తీసుకోవాలి. ఈరోజు ఉద్యోగ సదస్సు పెట్టామంటే మీరందరూ ఇలా ఉద్యోగ సదస్సులో ఎక్కడెక్కడ మంది ఎంత సపోర్ట్గా ఉంటారు, ఆ జిల్లాలో ఎవరెవరు ఎంతమంది తీసుకొస్తారనే కార్యక్రమం తీసుకోవడానికి ఇలా సదస్సు పెట్టారు. ఇలా వీఆర్ఓల సమస్య, వీఆర్ఓ గత ప్రభుత్వం వాళ్ళు లంచగొండలను తీసేసిన పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వీఆర్ఓలు తీసుకుంటాం, కానీ వాళ్ళకు ఎగ్జామ్ పెడదాం, లేకపోతే వాళ్ళకు సర్వీస్ ఇవ్వడం అని చెప్పడం నిజంగా దుర్మార్గం. ఎవరైనా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కొలువు చేసి మళ్ళీ టెస్ట్ చేస్తే పాస్ అవుతారని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మరి అందరికీ టెస్ట్ పెడితే ఎంతమంది పాస్ అవుతారో ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నది. చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. కనీసం పిలిచే నాదులు లేడు. కొందరు మంత్రులు అయితే మేము పోతే చేసి నాయకులు పోతే గంటలు గంటలు కూర్చున్నా కానీ పిలిచే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, కానీ కొద్ది రోజులు ఆగు అంటే ఎన్ని రోజులు ఆగుతాం? నిజంగా 5 DAలు పెండింగ్ ఉన్న ఏ రాష్ట్రం లేదు, 2 DAలు తప్ప. గతంలో 2 DAలు అయిపోతే పెండింగ్ ఉంటే మేము సమ్మెకో దేనికో ఒక నోటీస్ ఇచ్చేసి అంత సమ్మెపోయే పరిస్థితి. ఇలా మన ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మా ప్రభుత్వ ఉద్యోగులు మీ అందరం ఇలా సమయాన్ని పాటిస్తున్నాం. మమ్మల్ని ఉద్యోగులు ఎంత తిట్టినా ఎంత చేసినా కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలన అంటారు, ప్రజలకు సేవ చేయని చేసిన తర్వాత మనం చేస్తాం అనుకుంటున్నాం. కానీ మనం చేసేది మా పెండింగ్ బకాయి చేసుకొని మీరు ఇలా చాలామందికి ఇలా మాకే పెడతారు. వాస్తవానికి మీరు సంక్షేమ పథకాలు ఇవ్వండి, మీరు ప్రజలకు ఎన్ని ఇస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రజలు కూడా మాతో భాగమే, కానీ మా జీతభత్యాలు ఇచ్చిన తర్వాత సంక్షేమాలు చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. తీరిక దొరకలేదు. మరి ప్రజాప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు? ఏ ప్రజల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది? ఇంకా ఎంతకాలం మనం ఉదాసీనంగా నిర్లిప్తంగా ఓపి పడదాం? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పిలవలేదు, మాట్లాడలేదు, పిలుస్తామంటున్నారు కానీ పిలవట్లేదు. మనకు వచ్చిన ఫాయిదా ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కోసం పోరాడితే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదు. మరి ఆ పోరాటానికి కదులుదామా లేదా అన్నటువంటిది ఎవరి ఆత్మవిమర్శ చేసుకొని మరి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20వ తేదీన
జాతీయ స్థాయిలో అఖిల కార్మిక చట్టాలు పునరుద్ధరించి ఈ డిమాండ్స్ లో కూడా గతంలో 2012 దాకా మనం కూడా సార్వత్రిక సమ్మెలో భాగస్వాములు అయినాం. సగమైన సమ్మె తర్వాత హైకోర్టు తీర్పు మన సమస్యలు కూడా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు ఉన్నాయి. కేంద్రానికి సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కనీసం జిల్లా స్థాయిలో కోసం కూడా ఈ సదస్సు నుంచి ఒక తీర్మానాన్ని సమస్యల పరిష్కారం కోసం పోరాడకుండా ఏ సమస్య పరిష్కారం కాలేదు గతంలో. ఇప్పుడు కూడా పోరాటాలకి సిద్ధం కావాలి. ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఇంకా ఏదో సంస్కారాలతోటి వ్యవహరిస్తే మాత్రం మన సమస్యలు ఇట్లాగే ఉంటాయి. దానికి టీఆర్సీ సాధించుకుంటాం. నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరాపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. పేద ప్రజలకు మద్దతుగా ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం గర్వకారణమని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ సుజల మంచినీటి పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో 3 మదర్ ప్లాంట్లు 60 డిసెన్సింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యారని, అవసరమైతే అదనపు ప్లాంట్లను మంజూరు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నారాయణాయేతి పంచాక్షరాణి ఓం ఓమిత్యగ్రే వ్యాహరేత్నమైతి పశ్చాత్ నారాయణాయేతి పరిష్టాత్ ఓమిత్యేకాక్షరం నమైతి ద్వ్యాక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం వరం యో వై ఒకటగా తీసుకోండి. నమస్కారాలండి. 2014-19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి, కిందకి పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లు ఉంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దానికి. 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశా, నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెట్టేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కుళాయి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటోది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని, ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, పేదలు నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే, అంటే ₹2కే 20 లీటర్లు, ₹2కి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేందుకు ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుతుంది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ గత ప్రభుత్వం పెట్టిన 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది. అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా ఆ 4,80,00,000 యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ
2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు, 1 lakh, 1 lakh, 1 lakh. ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులు ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళీ 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈరోజు అయితే 53వ డివిజన్లో ఓపెన్ చేసాము. అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేసాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ బ్యాంకు ఉన్న భవనంలోని 4వ అంతస్తులో మంటలు చెలరేగాయి. అది కాస్త భవనం మొత్తం వ్యాపించడంతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో బ్యాంకులోని కీలక దస్త్రాలు దగ్ధమయ్యాయని సమాచారం. ఫైర్ యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతుండటంతో మంటలార్పడం కష్టమవుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. వెనకరా జీవో నెంబర్ 3 విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నెంబర్ 3 రద్దయిందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడి నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. గిరిజనులకు లబ్ధి చేకూర్చే జీవో నెంబర్ 3ని రద్దు చేస్తుంటే వైసీపీ నాయకులు ఏం చేశారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 275 జీవో నెంబర్ 3 తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాజీనామా చేసి రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఉద్యమంలో పాల్గొనండి. ఎవరిని మోసం చేయడానికి ఈ రోజు అంతా కూడా ఎక్కడైతే గిరిజన ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారో దానన్నింటి కూడా తిప్పుకొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. రెండోది ఏంటంటే గిరిజన ప్రజలందరికీ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో గతంలో వీళ్ళ వల్ల కాదా ఈ రోజు మన రోడ్డు మీద ఉన్నది. ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి జీవనం నిజంగానే కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు రోడ్డు మీద ఉండేటువంటి పరిస్థితి మనకు వస్తుందా అని చెప్పి గిరిజన ప్రజలను కూడా అడుగుతున్నాను. నిరుద్యోగ యువకులు ఉన్నారు, నా అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నాను. ఆ రోజు గిల్లి ఈ రోజు గుజ్జకొట్టేటువంటి కార్యక్రమం చేస్తారా? రండి, ఈ రోజు ముందుకు రండి, మీరు ప్రజాస్వామ్యంలోకి రండి. ఇప్పుడు ఏదైతే ఉద్యమాలు చేసిన ఉద్యమంలోకి రండి. పూర్తి స్థాయిగా మీ పదవులు రాజీనామాలు చేసినండి. 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు అరకు పార్టీ నుంచి. ఉద్యమాలకు వచ్చేటప్పుడు నిజంగా సిద్ధశుద్ధులు ఉంటే, నిజాయితీ ఉంటే మీ పదవులకు రాజీనామా చేసినండి. ఈ ఛాలెంజ్ విసురుతున్నాం. ఎలాగ మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ఎలాగ ప్రజల తరఫున మీరు మాట్లాడట్లేదు, కనీసం మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి రాజీనామాలు చేసి వాళ్ళు రండి, ప్రజల్లోకి వచ్చేటువంటి కార్యక్రమం చేయండి. అలా చేసేటువంటి కార్యక్రమం లేదు. నిన్న ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, గతంలో ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం గారు, మాజీ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, వేరే పేపర్లో వస్తే పర్వాలేదు, సాక్షి పేపర్లోనే వాళ్ళ సొంత పేపర్లోనే వచ్చింది. మాట్లాడితే ఏమంటారంటే ఇది మా డిమాండ్ కాదు, మీరు ఇచ్చిన హామీనే అంటారు. అవును, కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. మీ డిమాండ్ ఎప్పుడు ప్రజల కోసం కాదు. మేము ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మేము దాని సిద్ధశుద్ధితో ఉన్నాం. ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేరుస్తున్నాం. మీరు గతంలో చేయలేనటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ గిరిజనులకు ఇస్తున్నాం. మొన్ననే మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి సుమారుగా ₹1 కోటి పైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేశాం. అదేవిధంగా మా మంత్రి గారు, మా జిల్లా మంత్రి గారు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు సంధ్యారాణి గారు కూడా వచ్చి ₹1 కోట్లతో రోడ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ హామీ నెరవేర్చుకునేటువంటి కార్యక్రమంలో
డిఎస్సి తీస్తారని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. ఈ రోజు డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలుసు. నేను ఒకటే అడుగుతున్నాను గతంలో ఉన్న వైసీపీ నాయకులకి, ఈ రోజు మాట్లాడుతున్నారే గత 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా మీరు ఎందుకు ఇవ్వలేపారు? ఈ రోజు మాట్లాడుతున్నారు కదా గిరిజన ప్రాంతానికి మాకు కాపాడాలి, న్యాయం కావాలని గోల్ పెడుతున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో మీ హయాంలో మీరే సీఎంలు ఉన్నారు, మీరే డిప్యూటీ సీఎంలు ఉన్నారు, మీరే ఎమ్మెల్యేలు ఉన్నారు, సుమారు 151 సీట్లతో మీరున్నారు. ఎందుకు గిరిజన ప్రాంతాల ప్రజలకు ఒక్క స్పెషల్ డిఎస్సి ఇవ్వలేపారని ఈ రోజు అడుగుతున్నాను. ఆ రోజు లేదు, మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు గిల్లి ఈ రోజు మళ్ళీ బుజ్జగించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలు ఎక్కడ కూడా మోసపోవడానికి సిద్ధంగా లేరు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు డిప్యూటీ సీఎం మాటలుగా చెప్తున్నాం, మీరు మోసం చేస్తున్నారు అంటున్నారు, లేదా మంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారు అంటున్నారు. మేము కార్యక్రమాలు చేసింది నిజం కాదా? రోడ్లు ఇచ్చింది నిజం కాదా? పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చింది నిజం కాదా? తాగునీరు ఇచ్చింది నిజం కాదా? లేకపోతే ఈరోజు డిఎస్సి ఇచ్చింది నిజం కాదా? మరి మీ చేతిలో మంత్రులు ఉన్నప్పుడు, మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఒక్క డిఎస్సి కూడా తీయలేపారు? ఎందుకు ఒక్క స్పెషల్ డిఎస్సి కూడా తీయలేపారు? గిరిజన ప్రాంతాన్ని కానీ ప్రజలందరినీ కూడా వెనక్కి నెట్టేటువంటి కార్యక్రమం ఎందుకు జరిగింది? గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేనటువంటి కార్యక్రమాల వల్ల గిరిజన ప్రాంతం, మన రాష్ట్రం పూర్తిగా 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం చూసాం, కళ్ళెదురుగానే కనిపిస్తుంది. నిన్ననే మోడీ గారు వచ్చారు. మోడీ గారు వచ్చి ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి అమరావతిని 2.0 అమరావతి కింద మళ్ళీ తీసుకొచ్చి ఈ రోజు మళ్ళీ మనకు రీపీట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒక నిదర్శనం చాలా. అమరావతి నుండి కూడా ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆగిపోయాయి. కేవలం అక్కడ ఆపేయడం వల్ల, అక్కడ మొక్కలు మొలిసి తుప్పలు మొలవడం వల్ల దాన్ని క్లియర్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఒంగోలు సింగరాయకొండ మండలం కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మించిన భవనంలో సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ రాజశేఖర్ రావు, హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి హాజరై ప్రారంభించారు. కొత్త సముదాయంలో కోర్టు సేవలు అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. आपका निरीक्षण के लिए हाजिर है।
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తెగడ పంచాయతీలోని రాజీవ్ నగర కాలనీలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. గొమ్ముగూడెం పంచాయతీ ఇసుక ర్యాంప్ కి రోడ్డుని నిర్మించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది రేసింగ్ కాంట్రాక్టర్లు రాత్రి పగలు తేడా లేకుండా ప్రభుత్వ భూమిలో జేసీబీ మిషన్స్ ద్వారా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలకి అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా వేసవిలో ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇసుకాసురులు మాత్రం భగీరథ పైపు లైన్లను తవ్వకాలకు అడ్డొస్తున్నాయని వాటిని తొలగించడంతో తాగునీటి కోసం అల్లాడుతున్నామని సమీప గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం అప్పన్న స్వామిని మంత్రి అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి నక్కాన ఆనంద్ కుమార్ ధ్వజస్తంభం వద్ద ఆహ్వానం పలకగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న అనంతరం స్వామివారిని దర్శనంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో 84% మంది పేదలు సన్న బియ్యం లబ్ధి పొందారన్న మంత్రి ఉత్తమ్. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి, లేదంటే జూన్ 9న మహాధర్నా చేస్తామన్న టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్. నెల్లూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు 2 రూపాయలకే 20 లీటర్ల త్రాగునీరు. ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ.
ప్రత్యేక డిఎస్సితో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారు. జగన్ ప్రభుత్వం వైఫల్యంతో జీవో నెంబర్ 3 రద్దయిందన్న మాజీ మంత్రి కిడారి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.